పెట్టి సుక్కబొట్టు కింద సుక్కా పెట్టి కాళ్ళకు కడ్డీల కడియాలు పెడితే ఎర్రబుగ్గల చికెన్ ముక్క. హలో ఫ్రెండ్స్, అది మన డెమో వీడియో వచ్చేసి చూసేస్తుంటారు కదా, ఫోక్ సాంగ్ డీజే. మనం ఏం మాత్రం లేదు చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మన ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అనేది మీకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని చెప్తున్నాను. ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎలైట్ మోషన్ అనే యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అది కాక వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఇచ్చేస్తాను. అది కాక మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ నేను ఓపెన్ చేసుకున్నాను. ఇలాగే లింక్స్ ఎప్పటికప్పటికి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో వీడియో అయితే ప్లే చేసుకున్నట్టు చూడండి. ఇది వచ్చేసి లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకు ఎలైట్ మోషన్లోకి అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ వెయిట్, కొంచెం లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనకి బీట్ మార్క్ లింక్ అని వచ్చేసింది. నేను సపరేట్ అయితే షేక్ ఎఫెక్ట్ లింక్ అయితే ఇవ్వలేను, దీంట్లోనే ఎఫెక్ట్స్ అని యాడ్ చేసేసినాను, ఏం ఇబ్బంది ఉండకుండా మీకు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఇది వచ్చేసి మన మీ లోగో పెట్టేసుకోవాలనుకుంటే కలర్స్లోకి వెళ్ళేసి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని మీ లోగో ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని, నేనైతే నా లోగో ఇది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో ఇది సెలెక్ట్ చేసి పెట్టేసినాను. మీకు ఒకవేళ లోగో వద్దనుకుంటే ఇది ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ అనేది చేసేయండి. ఇది వచ్చేసి నా నేమ్ లోగో, ఇక్కడ కింద టైపింగ్ ఉంది, ఆ టైపింగ్లోకి వెళ్ళేసి నా నేమ్ తీసేసి మీ నేమ్ పెట్టుకొని మీకు వద్దనుకుంటే డిలీట్ చేసేసుకొని, నాకు కావాలి కాబట్టి నేను రెండు చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే, ఫస్ట్ వన్ లేయర్ పైన క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళి మీరైతే ఓల్డ్ పిక్స్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ తీసుకుని, నేను వచ్చి సమ్ యాక్టర్ పిక్స్ అయితే తీసుకుంటున్నాను. నేను వచ్చేసి అనుపమ పిక్స్ అయితే తీసుకుంటున్నాను. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ ఫ్రెండ్స్, కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లేయర్ కూడా అదే సేమ్, కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ ప్లస్ బటన్, ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నిటికైతే యాడ్ చేసేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికైతే పిక్స్ అనేది యాడ్ చేసేసినాం కదా, దాంతోపాటు ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీ పెట్టేసుకుంటే కింద చాలు కాబట్టి నేను ఎంత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఎలా వచ్చిందో సేవ్ ఒకసారి ప్లే చేసుకొని అయితే చూద్దాం. పెట్టి సుక్కబొట్టు కింద సుక్కా పెట్టి కాళ్ళకు కడ్డీల కడియాలు పెడితే సెంపగిల్ల మన సాయనే సేపకల్లన్న చక్కని చుక్క ఎంకటలో మన సాయనే ఎర్రబుగ్గల చికెన్ ముక్క. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.